ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది. నిన్న నేను బాంబేలో చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికి కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి. యూనో వీఆర్ లాస్ట్ మినిట్ వీఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ లేదా. నిన్న వాళ్ళు చూశారు, నాకేంటి ఆతృత ఏంటంటే వీళ్ళు సినిమా చూసేశారు, హౌ విల్ దిస్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు, మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు. ముగ్గురు చూశారు, ఇద్దరు ఫస్ట్ బయటకు వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో నేను కూర్చొని ఉన్నా, నేను లేచి వెళ్ళాను, వాళ్ళని ఎప్పుడు కలవలా, వచ్చారు కదా అని లేచి వెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. నన్ను చూశారు, ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు. ఐ ఫెల్ట్, నాకు ఏడుపు వచ్చింది. ఐ డోంట్ నో వాట్ టు రియాక్ట్. హీ సెడ్, లాస్ట్ 1 hour నా లైఫ్లో చూడలేదు ఇప్పుడు, ఇట్ వాజ్ అంత హార్ట్ టచింగ్గా ఉన్నింది అని. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసింది, ఆయన ఒక్క మాట, అది నాకు లైఫ్లో మర్చిపోలేను ఆయన అన్న మాట. ఇతను అనిన తర్వాత ఎంబార్గో ఉన్నప్పటికీను నిన్న రాత్రి రివ్యూ వేసేసాడు ఆయన. రివ్యూ వేసి ఒక ఆయన ఏమో 3.5, ఇంకో ఆయన 4 ఇచ్చారు వాళ్ళు. ఇంకో ఆయన నేను రిక్వెస్ట్ చేశాను, సార్ అట్లీస్ట్ వెయిట్ టిల్ మండే మార్నింగ్ అని. సో ఫ్రైడే మార్నింగ్ ఈ రివ్యూ వచ్చిన కరెక్ట్గా 3 hours దేర్ వర్ రివ్యూస్. తెలుగులో కూడా చూసాం, సినిమా ఓన్లీ 0.5 on 5 అని 42 రివ్యూలు ట్విట్టర్లో వచ్చాయి. నౌ దెర్ ఇస్ అ టీమ్, చెన్నైలో కాంట్రాక్ట్ ఇచ్చాం ఇలాగా చేయడం, అలాంటి వాళ్ళకే. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ దెమ్, నాట్ ఫర్ సీజన్ ప్రొఫెషనల్స్ లైక్ యూ. మీరందరూ